మరి దేవుని యొక్క వాక్యం ఇంతవరకు పాటలు పాడి మరి మీరు ఎంతగానో దేవుని యొక్క మరి నామాన్ని కనపరిచారు, సహకరించారు. అలాగే ఈ సమయంలో మనము ప్రాముఖ్యమైన మరి అంశంలోకి మనం వెళ్తున్నాము. గత వారం మరి యేసు ఏమి ద్వేషిస్తున్నాడు, ఆయన ఏమి ద్వేషిస్తున్నాడో, అలాగే దేవుని పిల్లగా మనం కూడా వేటిని ద్వేషించాలి, వేటిని అనుసరించాలి అనే ఒక మరి దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం నేర్చుకుంటా వస్తున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు నేర్పించే దేవుడు. ఎందుకంటే ఆయన పిలిచిన దేవుడు మరి నమ్మదగిన వాడు కనుక జీవము గల దేవుని ఆలయంలో మనం ఎలా ఉండాలి అండి, జీవము గల దేవుని ఆలయంలో జనులు ఎలా ప్రవర్తించాలో వారికి బోధించము, నేర్పించము అని చెప్పి మరి దైవజనుడైన మరి దైవజనులు మరి పత్రికల్లో రాశాడు. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మన జీవితాన్ని కట్టుకుని ఆయన రాకడకు మనం పరిపూర్ణులై ఉండాలి అనేది దేవుని వాక్యం. ఎందుకు నేర్చుకోవాలంటే ఆయన వాక్యము నేర్చుకుంటా ఎందుకు నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవటం వల్ల మనకు ఏం కలుగుతుందంటే సంపూర్ణత కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. సంపూర్ణత అంటే దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవిస్తూ నడుస్తూ ఉండగా, దాన్ని ధ్యానిస్తుండగా మనం ఏమవుతుంటే పరిశుద్ధతలో నుండి పరిపూర్ణంగా మార్చబడతాం. దేవుడికి స్తోత్రం. అంటే పరిశుద్ధతలో నుండి పరిపూర్ణమైనటువంటి ఏ లోపము లేని వారుగా, ఏ పాపము లేని వారుగా అండి మనం ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు దేవుని స్వరూపంలోకి మనం మార్చబడతాం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కనుక మనము దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మరి వింటమే కాదు, మనము ఏం చేయాలంటే దాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము నేరుగా మరి దేవుని వాక్యంలోకి వెళ్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. మీరు అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నీ హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించినట్లుగా దేవుని సహాయం కొరకు మరొకసారి నేను ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీవించుకుందాం. గొప్ప దేవా, మీకు స్తోత్రాలనైనా ఆశ్చర్యక్రీడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇంతవరకు పాటల ద్వారా వాద్యముల ద్వారా నేను గణపరచడానికి కృపనిచ్చావు. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ఆదరించిన దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు. అయా భూమి ఆకాశము గతిస్తుంది కానీ నా మాటలు గతించి సెలవిచ్చిన దేవా, ఇదిగో తండ్రి నాయన ఈ శ్రమలో ప్రభా నాయన నిష్ప్రయోజకుడు నేను అయ్యా తండ్రి ఎన్నో లోపాలు కలిగి నన్ను మీరు ప్రేమించారు నాయన తండ్రి. నీ శిలువ రక్తము చేత అయ్యా నా పాపములు క్షమించారు నాయన, నన్ను చేర్చుకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఈ శ్రమలో తండ్రి అయ్యా తండ్రి నీ శిలువ చాటు నన్ను మరుగు చేసి అయ్యా నీ దాసుల ముఖాంతరంలో నాయన నేరుగా నాయన అయ్యా బిడ్డలతో మాట్లాడండి నాయన, సంఘంతో మాట్లాడండి దేవ, నాతో మాట్లాడండి నాయన. అయ్యా నీ బిడ్డలుగా మాతో మాట్లాడే దేవుడు గనక మీరే సహాయం చేసి నడిపించు, వార్తలు చేయమని మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులరా, నిన్ను హెచ్చించినట్లు అంటే ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును అనే మాటను మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఏ విషయంలో హెచ్చిస్తాడు దేవుడు అంటే అక్కడ రాశాడు. ఏంటి ఎలాగ హెచ్చిస్తాడంటే ఏంటి ఆనంద తైలంతో అభిషేకించాడు. దేవుడికి స్తోత్రం. హెచ్చించేటప్పుడు మనకేం కలుగుతుంది? మనం హెచ్చించబడతా ఉన్నాం, అభివృద్ధి చెందుతూ ఉన్నాం. అభివృద్ధి చెందుతూ హెచ్చించబడుతున్నప్పుడు మనకేం కలుగుతుంది? గొప్ప ఆనందం కలుగుతా ఉంది. దేవుడికి స్తోత్రం. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సఫలమవుతుంది అనుకోండి. మనం చేసే ప్రతి పని కూడా మరి సక్సెస్ఫుల్ అయిందనుకో, ఓకే అయిందనుకో, అంటే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతే మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగినగా ఆనందం కలుగుతుంది. అంటే మనం చేసే పనిలో మనం ఎప్పుడైతే ఆ ప్రయోజకులుగా మనం చేసే పనిలో మనము వృద్ధి అవుతూ ఉంటామో అది డెవలప్ అవుతుంది అనుకో, అప్పుడు మనకి ఏం కలుగుతుంటే ఆనందం కలుగుతా ఉంది. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు ఏమన్నాడంటే నిన్ను హెచ్చించినట్లుగా నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా నేను ఏం చేశానంటే ఆనంద తైలముతో అభిషేకించాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించాలి, ఆశీర్వించాలి. అందుకనే దావీదు భక్తుడు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేశాడు కీర్తనకారుడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడికంట? ఎక్కలేనంత ఎత్తైన కొండ.
మళ్ళీ ఆ ప్రసంగం చెప్పాలంటే మరి వేరొక ప్రసంగం అవుతుంది. కనుకన మన యొక్క ఆశ, మన ఉద్దేశాలు ఏంటి, మరి దేవుడు మన పట్ల ఆయన ఏ తలంపు కలుగున్నాడంటే అందరికంటే ఏంటి మనల్ని అందరికంటే మనము హెచ్చించాలని. దేవుడికి స్తోత్రం. అందరికంటే మనల్ని గొప్ప స్థితిలో ఉంచాలి అని దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక నా దేవుడు మనల్ని ఆశీర్వించడానికి పిలిచాడు. అంటాడు కదా, మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నేను పిలిచాను అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకు ఈ రోజున దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచాలని, దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించాలని మరి దేవుడి వాక్యంలో రాయబడింది. కనుక అదే విషయాన్ని పౌలు అంటున్నాడు అనమాట. అండి, పౌలు భక్తుడు తెస్సలోనికీ పత్రిక తీయండి, 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిస్తున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మును వేడుకుని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. 3వ వచనంలో, మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అండి, మూడు వచనంలో 3 విషయాలు మనము ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఎరుగుదురు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి ద్వారా ఇచ్చాము? ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుతారు కనుక మీరు ఎలాగ నడుచుకోవాలో, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో మా వల్ల నేర్చుకునే ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎవరి వల్ల నేర్చుకోవాలి? దైవజనుడు అంటున్నమాట, మా వల్ల మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, మా వల్ల మీరు ఏదైతే మరి వింటున్నారో ఆ విన్న ప్రకారంగా మీరు ఏం చేయాలి? మా వల్ల నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నేర్చుకునే ప్రకారంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు ఏంటి, మిలిటరీలోకి వెళ్ళినా ఒక పోలీస్ ఆఫీసర్గా ఇల్లు ఏం చేస్తారో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఏ ఉద్యోగానికి వెళ్ళినా ముందు ఆ వ్యక్తికి ఏమిస్తారో నేర్పుతారు. ఏ పని ఎలా చేయాలి, ఏమో ఫ్లైట్ నడిపితే వెళ్తే కనుక ఆ ఏరోప్లేన్ ఎలా నడపాలో ఆ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఏ వర్క్కి వెళ్ళిన ముందు ఏం చేస్తారో అక్కడ నిపుణత గల వారు ఏం చేస్తారని నేర్పిస్తారు. అలాగే మనకు నేర్పించేది ఎవరు? మనం ఏంటి నేర్పించేది ఎవరు అంటే నేర్పించేది దేవుడు. దేవుడికి స్తోత్రం. నేర్చుకునేది ఎవరంటే దేవుని మరి పిల్లగా దేవుని యొక్క రక్తంలో కడగబడి, దేవుని పిల్లగా రక్తంలో కడగబడి ఆయన శరీరాన్ని పూజించిన మనం ఏం చేయాలంటే ఆయన ఏదైతే నేర్పుతున్నాడో, ఆయన ఏదైతే మనకు బయలుపరుస్తున్నాడో దాని ప్రకారంగా జీవించిన బాధ్యత మన మీద ఉంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. దేవుడు తన రక్తం చేత మనం కొనుక్కుని దేవుడు ప్రియులుగా తన యొక్క సుత్తైన ప్రజలుగా ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద ప్రభులుగా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో మరి మనకు దేవుడు వెలుగై ఉన్నాడు. మనం నడవలసిన త్రోవ ఏంటో మనకు నేర్పిస్తాడు. ఆయన మనం ఎలా నడుచుకోవాలో మనకు నేర్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికే దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. మునుపుటి విషయాల్లో అయితే మనం ఎటు పడితే అటు నడిచాం, ఎలా పడితే అలా నడిచాం కదా. అంటాడు కదా, ఇదిగో మీరు జీవ మార్గాన్ని మీ ఎదుటి ఉంచారు, మరి మేలు కలిగే మార్గాన్ని మీ ఎదుటి ఉంచాను, కీడు కలిగే మార్గాన్ని మీ ఎదుటి పెట్టాను, మీకు ఏ మార్గంలో నడాలుందో అలా నడిచేయండి అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు పిలిచి. అంటే దేవుడు పిల్లలు ఈ లోకంలో మేలైనది ఏంటో కీడైనది ఏంటో వ్యర్థమైనది ఏంటో అవసరమైనది ఏంటో తెలియపరిచే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. అందుకు మనము అవసరమైన దాన్ని కలుగున్నాం. అవసరమైన దాన్ని అనుసరించే ప్రజలుగా దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాడు. దేవుడికి స్తోత్రం. అందుకని పిల్లలుగా వినుట మట్టుకు వినటం కాదు, మనం ఏం చేయాలంటే దాన్ని అనుసరించే వారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగినట్టు. అందుకే ఇక్కడ దైవజనుడైన పౌలు భక్తుడు చెబుతున్నాడు అనమాట, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు
కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకునిస్తున్నారు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఏంటి? దేవుని సంతోష పెట్టాలి. మా వలన ఏంటి మరి నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకునిస్తున్నారు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి. అంటే మనం నడిచే మార్గాన్ని బట్టి ఎవరికి సంతోషం కలగాలి? దేవుడికి కలగాలి. ఎందుకంటే మన పిల్లలు మనకిష్ట ప్రకారంగా మనం అనుకునే ప్రకారంగా మన యొక్క గోలు నా పిల్లలు పలానా మరి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేదా నా పిల్లలు వ్యాపారస్తులు అవ్వాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా పిల్లలు మరి దుష్ట సాంగత్యం చేయకూడదు, వ్యర్థమైన వాటి మీద మరి వాళ్ళు జీవితంలో అడుగు పెట్టకూడదు, చక్కగా బ్రతకాలి, అందరిలో నలుగురిలో నాకు మంచి పేరు తేవాలి అని మనం ఎలాగైతే కళ్ళకంటామో అలాగే మన పిల్లలు నడుచుకునేటప్పుడు ఏంటి మనం ఎలా సంతోషిస్తామో అలాగే దేవుడు ఆయన ఎలాగైతే కోరుకుంటున్నాడో, ఎలాగైతే ఆలోచిస్తున్నాడో ఆ ప్రకారంగా మనకు ఆయన గైడెన్స్ ఇస్తున్నప్పుడు ఆ గైడెన్స్ ప్రకారంగా నడిస్తే ఏంటి తల్లిదండ్రులు ఎలాగైతే సంతోషిస్తారో మన తండ్రి అయిన దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే బైబిల్ వాక్యం చెబుతుంది, ఆత్మను దుఃఖపరచుకుడి. ఏమన్నాడమ్మా? ఆత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. ఎందుకంటే మనం పిల్లగా పరిశుద్ధాత్ముడు, ఎందుకంటే పిల్లలు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనం పిలుచుకున్నాడు కనుక మనందరం కూడా పిల్లగా మరి ఆయన్ని సంతోషపెట్టి ఆయన గణపరిచే విధంగా మన ప్రవర్తన ఉండాలి. దేవుడికి స్తోత్రం. అలాగే రెండో విషయాన్ని కూడా చూస్తున్నాం. అక్కడ ఏమన్నాడు? కానీ కిందకి వెళ్తుంటే ఏమన్నాడు అక్కడంటే ఏంటి 2వ వచనంలో ఈ విషయంలో అన్నాడు, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలని మిమ్మల్ని వేడుకుని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుస్తున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఏం పొందాలంట? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొంది అంతకంతకు కూడా మీరు అభివృద్ధిని పొందాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏం పొందాలి? మనం ఆ ఆశీర్వాదం ఆశీర్వించబడాలి, దీవించబడుతూ ఉండాలి. ఏంటి బైబిల్లో దావీదు గుడారము అంతకంతకు కూడా వర్ధిల్లింది అని రాయబడింది. దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని పిల్లగా అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటే, అంతకంతకు కూడా మరి వృద్ధి అవుతూ ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఏంటి మీరు వృద్ధి అవ్వాలని నేను ఏం చేస్తున్నాను? మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు అభివృద్ధిలోకి రావాలనే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని గద్దిస్తున్నాను ఏంటి అని దేవుడు సాక్షాత్తు దైవజనుడైన పౌలు సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు మనందరినీ కూడా నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాను. దేవుడికి స్తోత్రం. అందులో దేవుడు పిల్లలు మనందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడంటే అభివృద్ధి పొందాలని. ఏం పొందాలని? అభివృద్ధి పొందాలి. ఏ విషయంలో అభివృద్ధి పొందాలి? అంటే అబ్రహాము అన్ని విషయంలో అభివృద్ధి పొందాడు. దేవుడికి స్తోత్రం. అయితే అబ్రహాము అన్ని విషయంలో అభివృద్ధి పొందినట్లుగా ఏంటి అలాగే మన జీవితంలో కూడా మన అన్ని విషయంలో అభివృద్ధి పొందాలి, అన్ని విషయంలో మనము వర్ధిల్లాలి. దేవునిలో పిల్లలు అంతకంతకు కూడా మనం బలం పొందుకుంటూ ఉండాలి. దేవుని కొరకు నడుస్తూ ఉండాలి. పిల్లడు పుట్టిన తర్వాత వాడు ఏమవుతాడు? ఎదుగుతా వస్తూ ఉంటాడు. అలాగే ఎదిగేయగలదు. మన పిల్లల్ని చూసి మనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నా కొడుకింత అయిపోయాడా, నా కొడుకింత అయిపోయాడా, నాకంటే హైట్ అయిపోయాడా, ఏంటి నాకంటే హైట్ అయిపోయాడు నా కొడుకు అన్నట్లుగా మనం మురిసిపోతూ ఉంటాం. అలాగే ప్రియులుగా మరి తండ్రికి మించిన తనయుడిలాగా మనము మారాలి. దేవుడికి స్తోత్రం. నాకంటే నేను కూర్చున్న మీరు కూడా నాకంటే తండ్రి కంటే పాస్టర్ కంటే ఎక్కడున్నా నేనున్నా కంటే నాకంటే మీరు మరింతగా అభివృద్ధి పొందాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో మనం అంతకంతకు కూడా వర్ధిల్లుతూ ఉండాలి. నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? నేర్చుకుని ఎందుకు నేర్చుకోవాలి? దేవుని సంతోష పెడతాక నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకు రెండోది ఏంటంటే మనం అంతకంతకు అభివృద్ధి పొందాలని దేవుని అభిలాష. దేవుడికి స్తోత్రం. సంఘంలో ఉన్న మనము అందుకంటాడు నీ అభివృద్ధి అందరికీ తేటపరచబడాలి అంటాడు. ఏం పొందాలంట? నీ అభివృద్ధి అందరికి కూడా తేటపరచబడాలి, అందరికి తెలియాలి నీ అభివృద్ధి. దేవుడిలో నువ్వు ఎంత వృద్ధి అవుతున్నావో, దేవుడి కొరకు నువ్వు ఎంతగా మరి అభివృద్ధి, దేవుడు నిన్ను ఏ రీతిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడో, ఏ రీతిగా బలపరుస్తున్నాడో, ఈ అభివృద్ధి ఎవరికి తెలియాలి? అందరికి తెలియాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది
ఏంటి మరుగ్గా ఉంటారు. కొంతమంది అభివృద్ధి అంటే ఎప్పుడు మరుగ్గా అందరికీ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, మనం ఏం చేస్తాం? బంధువులు పిలుస్తాం, అందరిని పిలుస్తాం, అందరిని పిలిచి అందరిని ఆహ్వానిస్తాం. ఇంకో రండి, మా ఇంటికి రండి, మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అని అందరిని పిలుస్తాం. లేకపోతే మనం ఏమన్నా ఒక కార్యక్రమం కొరకు ఇదిగో నేను ఈ విషయంలో నేను ఇలా చేయబోతున్నాను అని 10 మందికి చెప్పుకునే విషయాలు కొన్ని ఉంటాయి కదా. అదేంటి? సంతోషించేయడానికి కదా. అలాగే మనము కూడా పిల్లగా మన అభివృద్ధిని, మన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నేను రక్షణ పాత్రను చేతబట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తా ఉన్నాను అన్నాడు దావీదు భక్తుడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏంటంట? నా అభివృద్ధి ఏంటంటే తెలుసా, నా ఆశీర్వాదం ఏంటి తెలుసా, రక్షణ పాత్రను చేతబట్టుకుని నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు దేవుడిచ్చిన ఈ యోగ్యత, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంటే అందరికీ పంచాలి. దేవుడికి చెప్పాలి, ఇదిగో నా అభివృద్ధిని చూడండి, నా స్థితిని చూడండి, నా పరిస్థితిని చూడండి. ఒకనాడు నేను ఎలా ఉండేవాడిని, ఈ రోజు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను. ఒక రోజున నేను పలానా విషయంలో నేను బలహీనుడిని, పలానా విషయంలో నేను పడిపోయిన వాడిని, మరి లోకమాలలో సిక్కబడిన వాడిని. అండి ఎంతో మంది ప్రభు గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు బోల్ మంది ఉన్నారు. త్రాగుబోతులు మార్చాడు దేవుడు. అండి పిల్లగా మరి రౌడీ షీటర్గా మరి ఎంతో మందిని హత్యలు చేశాడు ఒక ఆయన. అండి ఆయన స్టోవస్టపురం సుధాకర్ గారు. ఆయన అంటే దొంగలు, స్టోవస్టపురం అనేది దొంగలకి నిలయం ఆ ప్రాంతం. ఆయన ఎంతో మందిని చంపేశాడు దొంగతనానికి వెళ్ళి. ఆయనకి ఎన్నో కత్తిపోట్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఒక రోజున దేవుని వాక్యం చేత పట్టబడ్డాడు. దేవుడికి స్తోత్రం. వెంటనే కత్తి వదిలిపెట్టాడు, సమస్తం కూడా ఆ గోండాయిజాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు దేవుని కొరకు గొప్ప ఘనమైన సేవ చేశాడు. దేవుడికి స్తోత్రం. దేవుని కంటే ప్రేమించేవాడు ఎవరు లేడు, దేవుని కంటే ఆదరించేవాడు ఎవరు లేరు, దేవుని కంటే గొప్పది ఈ లోకంలో ఏది లేదని అనేకమైన పాటలు ఆయన పాడాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ పాటలు కూడా నేర్చుకోవాలి మనం. అంటే చాలా అమూల్యమైన పాటలు రాశాడు ఆయన. దేవుడికి స్తోత్రం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అంటే దేవుడు ఎంతటి పాపనైనా ఏ వ్యక్తినైనా సరే ఆయన ప్రేమించగల సమర్థుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలిగినగా. దొంగలు మార్చగలిగిన దేవుడు అండి, వ్యభిచారులు మార్చగలిగిన దేవుడు అండి, పిల్లరా మరి లోకంలో త్రాగుబోతులు మార్చగల దేవుడు, సమస్తము పరిస్థితుల్లో మార్చి ఒక అభివృద్ధి, ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించే మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. అందులో మన దేవుళ్ళు అంతకంతకు కూడా అభివృద్ధి చెందాలి అనేది నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను చెప్తున్నాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకని తర్వాత 3వ సంగతి అక్కడ రాశాడు. అంటే 3వ వచనంలో ఏమన్నాడు? మీరు పరిశుద్ధులు ఒకటి అనగా మీరు జాగ్రత్తములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుడికి స్తోత్రం. ఏంటంట? పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే వాక్యం చదువుతుంది దేవుడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి పౌలు అంటాడు, నేను మేలైనది చేయలేకపోతున్నాను అంటాడు. అంటే కొన్ని పర్యాలు మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి, అది దేవుని చిత్తం. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధంగా బ్రతకాలి, అది దేవుని చిత్తం. కనుక మనము పిల్లలు అపవిత్రంగా ఉండటం దేవునికి ఇష్టము కాదు. అందుకు దేవుని చిత్తం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా పిల్లలు మనము సంఘములో ఉన్న మనము దేవుల్లో మనం అంతకంతకు కూడా అభివృద్ధి చెందుతూ నేర్చుకుంటూ దాని ప్రకారంగా నడుచుకుంటూ మనము జీవించాలి. దేవుడికి స్తోత్రం అండి. కనుకన అలాగే మనం అంతకంత కూడా అభివృద్ధి చెందాలి, అది దేవుని ఉద్దేశం. అలాగే దేవుడి ఉద్దేశం అంటే తెలుసా, మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుకన ప్రియుల దేవుని సంఘంలో చేర్చబడ్డ మనము దేవుడు మనల్ని ఆనంద తైలంతో అభిషేకించాడు. వీటికి విరోధముగా మనము అండి దేవుని వాక్యానికి విరోధంగా మనము ప్రవర్తించడం మాత్రం ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టము కాదు. ఎందుకంటే ఈ దినాల్లో ప్రియులరా, ఈ దుర్దినాల్లో, ఈ అంచకాల దినాల్లో మన పరిశుద్ధిని పాటు చేసేవారు మన యొక్క దేవుల్లో అంతకంతకు వర్దిల్లాలని దేవుడి ఉద్దేశం. అంటే దేవుళ్ళలో పిల్లలు లేఖనాల్లో వర్దిల్లకుండా, వాక్యంలో వర్దిల్లకుండా, ప్రార్థన జీవితంలో వర్దిల్లకుండా, అంటే భక్తి జీవితంలో పిల్లలు దేవుడికి ఇష్టముగా బ్రతకకుండా అనేక రకమైన సమస్యలు, పరిస్థితులు ఈ లోకంలో దుష్టుడు కల్పిస్తా వస్తా ఉన్నాడు. ఈ రోజు సంఘంలో పౌలు అంటాడు, ఇదిగో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధించవలసిన వారుగా ఉన్నారు, కానీ ఇంకా మీరు
పిల్లకాళ్ళని పోలిన వారిగా ఉన్నారు, ఇంకా నేర్చుకునే వారిగా ఉన్నారు అంటాడు పౌలు భక్తుడు. ఈరోజు సంఘము ఇంకెంతసేపు నేర్చుకోవటమే. ఓ పక్కనేమో ప్రపంచంలో యుద్ధం జరుగుతూ ఉంది, దేవుడు రాకడ రెండో రాకడ వచ్చేస్తున్నాడు, త్వరగా వచ్చేస్తున్నాడు ఆయన అని ఒక రెండో రాకడ కొరకు ప్రసంగాలు వింటూ ఉన్నాం, యూట్యూబ్ లో వింటున్నాం. ప్రసంగాలు ప్రవక్తలు అనేక మంది బోధిస్తూ వస్తున్నారు. కనుక సంఘం ఏం చేస్తుందంటే పౌలు అంటాడు, ఇదిగో కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, ఇంకా నేర్చుకునేవారుగా ఉన్నారు అని బాధపడతాడు పౌలు భక్తుడు. ఎందుకంటే పిల్లరా, కాలాన్ని దేవుడు రాకడ సమీపం వస్తూ ఉంది, ఇంకా మనం నేర్చుకునేవారుగానే ఈ రోజున సంఘము ప్రియులరా చాలా విషయంలో దేవుని వాక్యంలో అవగాహన లేని ప్రజలుగా బ్రతికే విధంగా సైతాన్ ఏం చేస్తాడంటే కొన్ని రకాల మరి సమస్యలను సృష్టించాడు. దేవునిలో ఏంటి నేర్చుకోవడానికి కారణం, వాక్యము సరిగ్గా నేర్చుకోవడానికి కారణము. ఎందుకంటే దేవుని వాక్యము ఏంటి నమ్మదగినదని రాయబడింది. ఆ వాక్యము నమ్మదగినది, అది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదని రాయబడింది. అయితే ఈ రోజుల్లో దేవుని వాక్యం నమ్మాలంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అండి? మరి ఒకరంటాడు వాక్యం ప్రకటించేటప్పుడు ఏమంటాడంటే, రాబాయ్ ఈ వాక్యము ఆదివారం నాడు ఆరాధన కాదు, శనివారమే ఆరాధన చేయాలని వాక్యంలో ఉంది అంటాడు. ఒక అతను అంటాడు ఆదివారం నాడు వాయిద్యాలు కొట్టకూడదని అంటాడు. ఒక అతను ఎక్కడుందయ్యా అంటే, ఇదిగో పలానా లేఖలో రాయబడింది కదా, సంఘంలో వాయిద్యాలు కొట్టకూడదని రాయబడింది కదా అంటాడు ఒక అతను. ఒక అతను అంటాడు ఆదివారం నాడు ప్రభువాళ్ళు అవసరం లేదని ఒక అతను అంటాడు. అబ్బాయి మనకు గుర్తు వచ్చినప్పుడే తీసుకోవాలి ప్రభువాలని ఒకరు అంటారు. ఎక్కడుందయ్యా అంటే అది కూడా వాక్యం ఉండే తీసుకెళ్తారు. ఒకటి శనివారం అంటారు, ఒకటి ఆదివారం అంటారు. ఇలాగన అంటే ఒకళ్ళేమో యేసునామంలోనే బాప్తిసం పొందాలంటారు, ఒకళ్ళేమో అబ్బాయి యేసునామంలో కాదు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఏంటి అందరూ కూడా మరి ఓదగొడుతూనే ఉన్నారు వాక్యాన్ని. ఎవరికి నేర్చుకున్న ఉపదేశం వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో సంఘం ఏమవుతుందంటే తెక్కమొక్కమౌలు పడుతుంది. సంఘంలో నేర్చుకునేవారు అర్థం కాని గజిబిజిలో పడిపోతున్నారు. కొంతమంది ప్రార్థన చేయొచ్చు అంటారు, కొంతమంది ప్రార్థన చేయకూడదు అంటారు. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అంటారు. ప్రార్థన చేయాలా ప్రార్థన చేయకూడదా అది సంఘానికి డౌట్ అండి. వాద్యాలు కొట్టొచ్చా కొట్టకూడదా అది సంఘము ఏది నేర్చుకోవాలో, ఏది వినాలో, ఏది అనుసరించాలో అర్థం కాని స్థితిలోకి మరి ఈ రోజుల్లో సంఘం నడుస్తూ ఉంది. దీనంతటికి కారణం ఎవరు అంటే, దీనంతటికి కారణము మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే అండి మరి అదే నికోలతర బోధన. యూజ్ నికోలైటిస్ అంటే ఆ విషయాన్ని మనం గమనించాలి ఈ రోజుల్లో ప్రియులుగా ఇలాంటి పరిస్థితుల్లో. అందుకని చూడండి లోకా సువార్త సార్ తీయన 17 అధ్యాయం 1-2 చదవండి. లోకా సువార్త 17 అధ్యాయం 1వ వచనం 17 మొదటి వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లను అభ్యంతరములు రాకపోట అసాధ్యము కానీ అవి ఎవరి వల్ల వచ్చునో వానికి శ్రమ చాలు. ఈ రోజున వాక్యం నేర్చుకోవడానికి అనేకమైన అభ్యంతరాలు ఉన్నాయి కదా. అభ్యంతరాలు లేవా? అలా కదండి ఇలా చేయండి, ఎలా కదండి అలా చేయండి అంటున్నారు. అభ్యంతరాలు రాక మానం అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. అంటే ఎవరికి నచ్చిన ఎవరు ప్రత్యక్షత అనేది అవసరం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దేవాన్ని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవండి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవాలి. దేవుని వాక్యము ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు, హల్లెలూయా, ఆ ప్రత్యక్షత గల మనసును మనము పొందుకోవాలంటే దేవుని దగ్గర పిల్లలు విధేయులుగా మనం బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. దేవా నీ వాక్యము నాకు నేర్పండి నాయన, నీ వాక్యము నేను గ్రహించే కృప నాకు ఇవ్వండి, నీ వాక్యము ప్రభావ నేర్చుకునే మనసు నాకు దయచేయండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అని, దేవుని వాక్యము నమ్మదగినది యథార్థమైనది కాబట్టి దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు అని అబద్ధమాడే దేవుడు కాదని ఎవరైతే యథార్థమైన మనసును పెట్టి
దేవుడి మీద మనసు పెట్టి దేవుని వాక్యం మీద దృష్టి పెడతారో అటువంటి వారికి దేవుడు తన ఆశ్చర్యకరమైన సంగతులని సత్యాన్ని సర్వ సత్యాన్ని దేవుడు నేర్పిస్తా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఈ రోజుల్లో చాలా అభ్యంతరాలు ఉన్నాయి వాక్యం నేర్చుకోవడానికి, చాలా పరిస్థితులు వ్యతిరేకతలు ఉన్నాయి. అందులో ఎవరి మాటలు వినాలో ఎవరి మాట అనుసరించాలో అంటే ఈ రోజు సంఘానికి తెకమక్క పడే పరిస్థితి ఈ దినాల్లో. ఇప్పటికీ ఆ పరిస్థితి అలా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ఈ పరిస్థితి నుండి సంఘాన్ని దేవుడు తన కుమారుడిగా మనందరినీ కూడా హెచ్చించాలని, అంతకంతకు అభివృద్ధి చెందాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, మనల్ని తోటి వారి కంటే మనల్ని పిల్లలు హెచ్చించాలని దేవుడు మనందరినీ ఆనంద తైలంతో అభిషేకించిన దినాల్లో అభిషేకించారు. అయితే మనం పిల్లలు ఇది అంటున్నాడు, అభ్యంతరాలు రాక మానవు. ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తున్నాయి? వారికే శ్రమ. ఏ విషయంలో అభ్యంతరం పడుతున్నారు? నిన్ను ఏ విషయంలో నిన్ను ఆటంకపరుస్తున్నారు అండి? దేవుని వాక్యం పిల్లగా మరి ఏ విషయంలో మరి ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తున్నాయో, సంఘానికి ఎవరి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయో, సంఘము అభివృద్ధి చెందకుండా, సంఘము క్షమాభివృద్ధి పొందకుండా, సంఘము నానాటికి క్రీస్తు రాకడికి దగ్గర కాకుండా అడ్డుపడి పిల్లగా ఆ బండ ఆ కొండలు పెకిలించి వేయాలంటే మరి కడవరి దినాల్లో మరి పిల్లగా చాలా రకాల పరిస్థితులు సంఘాల్లో దాపురించినాయి. అందుకే చూడండి, అందుకే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుతున్నావు. అది సంగతి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటంట ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఉన్నాయి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు మనల్ని తెకమక్కలో నెట్టేసే దేవుడు కాదు, అయోమయ పరిస్థితుల్లో పాడేసే దేవుడు కాదు. దేవుడు తన బిడ్డల పిల్లగా ఆయన యథార్థవంతుడు, ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఏమాత్రం కూడా గజిబిజికి గందరగోళానికి దేవుడు కారకుడు కాదు. ఇక్కడ గజిబిజికి గందరగోళానికి కారణమయ్యే కొన్ని సంగతుల్ని మరి అంత్యకాలంలో పద్మాసు దీపంలోకి యాహాను మరి ఆయన పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆయన ఏకాంకంగా అంటే ఒంటరిగా ఆ పద్మాసు దీపంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరు నరుడనేవాడు ఎవరు లేడు, తనతో మాట్లాడేవాడు ఎవరు లేడు. ఎందుకంటే ఆయన తీసుకెళ్లి బంధించారు. ఎక్కడ ఎన్నో విషయాల్లో బంధించారు, కానీ ఆయన ఎక్కడా బంధించబడలేదు. చివరికి ఇక్కడ మరి అందరికీ మరి వెలుపట పాడేయాలని చెప్పి పద్మాసు దీపంలో పాడేశారు ఆ రోజు యోహాను గారు. ఆ పద్మాసు దీపంలో ఉండే ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోకములో ఒక తలుపు తెరవబడింది. దేవుడికి స్తోత్రం. తలుపు తెరవబడింది. అప్పుడు ఇక్కడికి ఎక్కువ రమ్మని ఒక స్వరం వినబడింది. హల్లెలూయా. అప్పుడు పిల్లరా నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా నువ్వేం చేయాలంటే మరి నువ్వన్నీ రాసుకో అని చెప్పి రాశాడు. దేవుడికి స్తోత్రం. ఈ సంఘానికి రాబోతున్న దినాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. సంఘాన్ని బలహీనపరిచే కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని రకాల మరి బోధలు ఉన్నాయి. ఆ బోధలన్నిటిలో మరి ప్రజల్ని మరి విడిపించడానికి ఇదిగో నేను మాట్లాడుతున్నాను చెప్పి ఆ రోజు ఏం చేశాడంటే పిల్లరా యోహాను భక్తుల ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే నికోలయితుల బోధ, ఈ రోజున నికోలయితుల బోధ అంటే అది ఒక రకమైన వ్యతిరేకవాదాన్ని బోధించేది, వ్యతిరేకవాదాన్ని అంటే వాక్యానికి విరుద్ధంగా భిన్నముగా నడిపించేది, పరిశుద్ధులు పరిపూర్ణులు కాకున్నట్లుగా దేవుని పిల్లలు అంతకంతకు రుద్దులు కాకుండా, దేవునికి సమీపస్తులు కాకుండా, దేవుని సంతోషపెట్టే విధంగా కాకుండా అనేక విధాలుగా పిల్లల వ్యతిరేకవాదాలు తీసుకొచ్చి వ్యర్థమైన వాటి మీద ప్రోత్సహించి దేవుని పిల్లల గణపరచలేని పరిస్థితుల్లోకి, దేవుని పిల్లగా మరి మెప్పించలేని స్థితిలోకి నడిపించి ప్రభువాక్యం చెబుతుంది తెలుసా, నన్ను గణపరిచే వారిని నేను గణపరిస్థితిలో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుని గణపరచాలి. అయితే దేవుని గణపరచకుండా, దేవుని పిల్లగా మహిమపరచకుండా కొన్ని రకాల విభిన్నమైన వ్యతిరేకవాదాన్ని ఈరోజు సంఘంలోకి దుష్టుడు ప్రవేశపెట్టాడు. దాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఆ గమనిక ఎవరు గమనించారంటే ఎఫీసీ సంఘము. ప్రకటన గ్రంథంలో ఈ 2వ అధ్యాయం మొదటి ఎఫీసీ సంఘం ఒక సంఘం ఉంది. ఆ సంఘము మరి పిల్లగా దీన్ని గమనించింది. నికోలయిత బోధన ఒకటి గమనించింది. ఆ బోధ ఏంటంటే పిల్లగా నీలో ఒకటి ఉంది, నికోలయిత క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, అలాగే నేను కూడా వాటిని ద్వేషిస్తున్నా. దేవుడికి స్తోత్రం. అంటే వ్యతిరేకవాదాన్ని సంఘం ఏం చేసి, ఎఫీసీ సంఘం ఏం చేసింది?
ద్వేషించింది. అలాగే దేవుని సంఘంలో దేవునికి భిన్నమైన కార్యాలను, దేవునికి భిన్నమైన ఉద్దేశాలు, అనుసరణలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ద్వేషించాలి. ఎఫెసీ సంఘం లాగా. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అలాగే పెర్గమే సంఘం ఒకటి ఉంది. అక్కడే ప్రకటనలో 2వ అధ్యాయము మరి 14-15 చూడండి. 2వ అధ్యాయము పెర్గమే సంఘం, అదే ప్రకటన 2వ అధ్యాయము 14-15 వచనంలో, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జాగ్రత్తము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరివొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలీతుల బోధ అనుసరించే వారు నీలో ఉన్నారు. అది చాలు ఏంటి ఇక్కడ అంటున్నాడు అనమాట. ఇదిగో నీ మీద కొన్ని తప్పుదాలు మోపుతున్నాను సంఘంలో చెబుతున్నాడు అనమాట. పెర్గమే సంఘంలో 7 సంఘాలు ఉన్నాయి కదా, ఒక సంఘం గురించి పెర్గమే సంఘం చెప్తున్నాను. నీలో నీ మీద కొన్ని తప్పుదాలు మోపుతున్నాను. మా తప్పుదాలు ఏంటి తెలుసా? ఏంటి? విగ్రహాలకు బలిచ్చే వాటిని తినేటట్లు, జాగ్రత్తం చేయనట్లుగా, ఇశ్రాయేలుకు ఉరివట్టమని బాలాకును నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. ఈరోజు సంఘంలో బిలాము బోధన అనుసరించే వారు ఉన్నారు. ఏంటి? ఏమో అనుసరించేవారు ఉన్నారు, బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారు. బిలాము ఏం చేశాడంటే, బిలాము ఎవరంటే ఒక ప్రవక్త. ఏంటి? ఆయనతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. స్పష్టంగా దేవుని వాక్యం, దేవుడు వచ్చి తనతో మాట్లాడుతూ ఉండేవాడు. బిలాము ప్రవక్త. శపిస్తే శపించబడతారు, దీవిస్తే జీవించబడతారు. అంత అభిషేకం కలిగిన ఒక వ్యక్తి. ఒక రోజున బాలాక్ అనే రాజు అతను ఆహ్వానించి ఇదిగో బిలాము, నువ్వు నువ్వు ఒకసారి నా దగ్గరికి రావాలి. ఎందుకంటే నువ్వు వచ్చే విషయం ఇక్కడికి వచ్చినట్లయితే నేను నీతో ఏం చెప్పాలో నేను దాన్ని చెప్తాను అని చెప్పి బాలాక్ ఏం చేశాడో కొంతమంది సైన్యాన్ని పంపించాడు బిలాము గారి దగ్గరికి. అయ్యా మా రాజుగారు అవి ఎందుకయ్యా అంటే, ఏమీ లేదు, అది రామన్నారు మీతో అంటే, అయితే ఒకసారి ఆయన దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అన్న నువ్వు వెళ్ళొద్దయ్యా అన్నాడు. ఎందుకు బాలాక్ రామన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని నేను పిలుస్తున్నాడు కాబట్టి, మరి ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం అంటే నిన్ను శపించే వాడిని నేను శపిస్తాను, నిన్ను ముట్టువాడు నా కనుగురుడును ముట్టుతానని మరి నా దాసుడైన అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను. హల్లెలూయా. అందులో ఇశ్రాయేలు నిన్ను ముట్టువాడు నా కనుగురుడు ముట్టును. ఇదిగో బిలాము నేను నీ చెప్పిన సంగతిని మరిచి నువ్వు బాలాకు మాట విన్నావంటే నేను హతము చేస్తాను దేవుడు చెప్పాడు. వెళ్ళిపోయారు వాళ్ళ బాబు. నేను రాను రా బాబు, దేవుడు వెళ్ళొద్దన్నాడు అన్నాడు. వెళ్ళిపోయారు. బాలాకు చెప్పారు. మళ్ళా కోపం వచ్చింది. ఇదేంటి నేను కౌరితే రాపాటు పెట్టి పిలవండి, నేను బహుమానం ఇస్తానంటే సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం బయలుదేరి వస్తా ఉన్నారు. వాళ్ళ దేశం గుండా వెళ్ళాలి. అమ్మో వీళ్ళు నా దేశం గుండా వెళ్తే నా దేశాన్ని ఆక్రమించేసుకుంటారు అని చెప్పి ఈ బాలాకుకి కంగారు పట్టుకోండి. అప్పుడు తీసుకెళ్ళి ఇదిగో ఏం లేదు, ఆ జనాంగాన్ని చూడు అన్నాడు. చూసినప్పుడు విస్తారమైన ప్రజలు అండి, ఎద్దు బీడుని నాకినట్లుగా, ఎద్దు బీడుని ఏం చేస్తుంది నాకినట్లుగా వాళ్ళు మరి ఎలాంటి పరిస్థితుల్లోనే సరే వాళ్ళు దున్నుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పినప్పటికీ బాలాకు అదిరిపోతే అప్పుడు అలా కాదు, ఆ ప్రజలను చెప్పించంటే, బాబు నేను చెప్పించలేను, చెప్పించడానికి నా నోటిన దేవుడు అనుగ్రహం ఇవ్వలేదు, నేను చెప్పించలేను, కానీ ఒక ఉపాయాన్ని చెప్తాను. ఏ దేవుడైతే వాళ్ళకి అండగా ఉన్నాడో అదే దేవుడు వాళ్ళని ద్వేషించినట్లుగా నేను చేస్తాను అన్నాడు. ఏంటంటే ఇదిగో మీ మోయాబీల పిల్లలకి వెళ్ళి ఆడపిల్లలను ప్రేరేపించండి, వాళ్ళు పెళ్లి చేసుకునేలా ప్రేరేపించండి, వాళ్ళతో మీ పిల్లలతో కాపురాలు చేయించండి. ఆటోమేటిక్గా దేవుడు మన ఎవ్వరు కూడా మాట్లాడకుండా దేవుడు వారినే హతమార్చేస్తాడని చెప్పాడు. అప్పుడు పిల్లరా అప్పుడు బిలాము ఏ విషయం అయితే మరి చెప్పాడో ఆడిసరాన్ని పంపించినప్పుడు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది
అండి అరణ్యంలో సంహరించబడ్డారు. చాలా మంది దేవునికి విరోధంగా నాశనం చేసి ఈ రోజుల్లో కూడా బిలాము అంటే దేవుని ప్రజలను నాశనం చేసి అండి కొన్ని మరి పిల్లల నికోలాతల బాధలు అండి మరి సంఘాల్లో ప్రవేశపెట్టాడు దుష్టుడు. నికోలాతుల బాధల వల్ల మరి చాలా మంది పిల్లల మరి ఈ రోజుల్లో సంఘాల్లో దేవునికి విరోధంగా నడటం వల్ల అభివృద్ధి లేక, అందుకని పౌలు అంటాడు, ఇదిగో మీలో కొందరు రోగులు అయిపోతున్నారు, కొంతమంది బలహీనలు అయిపోతున్నారు. చూడండి అపోస్తలులు అక్కడ కొరింథీ పత్రిక చూడండి, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 29 నుండి చదవండి, లేకపోతే 29 నుంచి చదవండి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఏంటంట దేవుని సంఘంలో అన్నాడు ఏంటి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తాను శిక్షా విధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. అందువలన మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు అన్నాడు. ఈ రోజున సంఘము బలహీనంగా ఉండడానికి కారణం ఏంటి? ఈ రోజు సంఘములో పిల్లల రోగులుగా ఉండడానికి కారణం ఏంటి? సంఘం ఇప్పుడు రోగం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? ఒక మూలన ఉంటాడు కదా. చాలా మంది ఈ రోజు మూలనే ఉంటున్నారు, ఒక మూలనే ఉంటున్నారు, ఇంకా కదలలేకపోతున్న కారణం ఒక రోగం ప్రవేశించింది. ఎందుకు ఆ రోగం వచ్చిందంటే దేవుని సంఘములో ఉన్నారు కానీ దేవుని శరీరాన్ని పూజిస్తున్నారు కానీ అసలు దేవుని శరీరము అంటే ఆయన రక్తాన్ని త్రాగుతున్నాము కానీ అంటే ఆయన శరీరము ఆయన రక్తము త్రాగుతున్న మనము ఏంటి ఆయన ధరించుకుంటున్న మనము పిల్లలు ఆయన ధరించుకుంటున్న మనము ఆయన అనుసరించే విధానం ఎలాగా ఆయన పోయండి ఆయన పిల్లగా ఆయనను అనుసరించి ఆయన చిత్తం నెరవేర్చి ఆయన గుణ లక్షణాలు ప్రకటించవలసిన మనము ఈ రోజున పిల్లగా పర్లేదు ఎలకసారే కదా ప్రభు శరీరం తీసుకెళ్ళి ఎలకసారి ఏం తీసుకుంటాం నీ మోకం ఏంటి? దేవుడు తన శరీరాన్ని మనకి ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. ఆ శరీరం అంటే మాటల ఆ శరీరము పూజిస్తున్న మనము పిల్లగా ఏంటి ఆయన శరీరాన్ని పూజిస్తున్న మనము ఎవరమంటే ఆయన మనలో ధరించుకుంటున్నాము, దేవుడికి స్తోత్రం. ఆయన మనలో నివసిస్తున్నాడు, ఆయన మనతో ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు రోజున దేవుడు, ఇదిగో బాబు నేను వారితో ఉండలేను కనుక నేను వారితో ఉండడానికి నేను ఇష్టపడలేదు కనుక ఇదిగో వారు ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి, ఇదిగో నేను వారితో ఉండాలని ఆశపడ్డాను, వారిని నేనే వాగ్దాన దేశానికి తీసుకెళ్లాలని పక్షి ఎలాగైతే గద్ద తన బిడ్డలను తన రెక్కల మీద మోసుకుంటూ వెళ్తుందో అలాగే ఐగుప్తులో ఉండి వారిని అలా తీసుకొచ్చాను. కానీ వారు మార్గ మధ్యలో ఏం చేస్తారంటే నాకు ఇసుకు పుట్టిస్తున్నారు, నన్ను అగౌరవపరుస్తున్నారు కనుక నేను వారితో ఉండలేను. కనుక వారు లోకంలో రాజులు ఎలాగైతే పరిపాలిస్తున్నారో లోక రాజుని కోరుకుంటున్నారు కనుక వారికి రాజు నియమించని చెప్పి ప్రవక్తతో చెప్పాడు సమూయేలు. అలా అంటున్నారు, ఏదే దేవుడు మాతో వద్దా, దేవుడు మాతో ఉంటే కుదరదు, మాకు నడిపించడానికి ఎవరు కావాలి, మాకు రాజు కావాలన్నారు. అప్పుడు అన్నాడు దేవుడు, అరే బాబు రాజు కోరుకుంటున్నారు కదరా, ఆ రాజు మిమ్మల్ని ఎట్టి సాధనలు చేస్తారా, వాడు అధికారంగా మీరు నలిగిపోతారా, వాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, నిర్ణయాలు బట్టి ఆ శాపం అంతా మీరు భరిస్తారా, మీ పిల్లలు భరిస్తారా, అలాంటి ఎందుకు మీరు స్వతంత్రంగా బ్రతకాలని మరి నేను కోరుకుంటున్నాను. 70 పేరు మాకు రాజు కావాలన్నారు. అప్పుడు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఎవరమ్మా? సౌలు. దేవుడే స్వయంగా వారికి తోడుగా ఉండి నడిపించాలి అనుకున్నాడు రథసారథిగా, దేవుడికి స్తోత్రం. అయితే ఏం కోరుకున్నాడంటే రాజును కోరుకున్నాడు. ఆ రాజు వచ్చిన తర్వాత సొలొమోను ఏం చేశాడు ఏంటి, తర్వాత కాలంలో రాజులు వచ్చాడు, దావీదు వచ్చాడు, దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను చాలా బరువులు మోపాడు, చాలా ఏంటి వాళ్ళ మీద చాలా బాధ్యతలు మోపాడు. అయితే ఎందుకంటే వీళ్ళు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడితే వీళ్ళు ఏం చేశారంటే ఒక రాజు కింద ఉండాలని కోరుకున్నారు. అందుకని పిల్లగా మరి ఆ రోజున అలాగని చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజులో సంఘం కూడా ఏంటి ఎవరిని నడిపించమని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభు అనాలి. దేవుడికి స్తోత్రం. అబ్బే దేవా నీ ఆలోచన నాకు వద్దు, ఇక్కడ పాస్టర్ ఉన్నాడు కదా, పాస్టర్ ఏం చేస్తే ఏంటంటారు, పాస్టర్ని కూడా ఒకసారి దెయ్యం ఆడుకుంటారు. అర్థమవుతుందా? ఈరోజు పాస్టర్లు చాలా మంది దెయ్యం వాడుకుంటుంది. సంఘాన్ని పరిపరిధిలోకి రాకుండానట్లుగా ఎవరిని వాడుకుంటాడు? సైతాన్ గాడు.
చూడండి అక్కడ రాశాడు చూడమ్మా, 20 వచనం చదవండి. అదే అధ్యాయం 20 వచనం, ప్రకటన 2:20. అయినను నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా, తాన ప్రవక్తలను చెప్పుకునుసు యెజబెలు స్త్రీని నీవు నివసిస్తున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చి వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుస్తా ఉన్నది. ఏంటంట? నా దాసులకు బోధించు వారిని మోసపరుస్తుంది. రే బాయ్ తినొచ్చని చెప్పండి రా, చెప్పండి, లేకపోతే మీ ఆదాయం తగ్గిపోతే, మీ ఫాలోవర్స్ తగ్గిపోతారు, కనుక తినండి అని చెప్పండి, పర్వాలేదు, వెళ్ళండి అని చెప్పండి, పర్వాలేదని చెప్పండి, అంటే చేసినా పర్లేదు అని చెప్పండి. ఎందుకంటే పౌలు అంటాడు, నేను మనుషులు దయని సంపాదించినా దేవుని దయని సంపాదించినా అన్నాడు పౌలు. ఏమన్నాడా? నేను మనుషులు సంతోషపెట్టిన వాడిని అయితే నేను దేవుణ్ణి సంతోషపెట్టలేను కదా అన్నాడు. ఈ రోజున అంటే ఇక్కడ ఏం చేస్తుంది, యెజబెలు ఏం చేస్తుందంటే, బాబ్రే మీ ఆదాయం తగ్గకూడదు, మీరు కారులో తిరగాలి, మీరు అంతకంతకు కూడా ప్రజల్లో ఏమైపోవాలి, పాపులేట్ అయిపోవాలి. మీరు అయిపోవాలంటే మనుషుల పద్ధతులను అనుసరించమని వాళ్ళు ఎలా అనుసరిస్తే అలాగా వాళ్ళ వెనకాల మీరు వెళ్ళడం తప్ప వారిని మాత్రము దేవుని అనుసరించి దేవుడి వెనకాల మాత్రం నడిపించవద్దు అని ఏం చేస్తున్నారు, నా దాసులకు బోధిస్తా ఉందంట. ఈ రోజున చాలా మంది తప్పుడు విధానాలను అనుసరించే విధంగా ఈ రోజున దుష్టుడు ఎవరు వాడుకుంటున్నాడు. మరి అంతే కదా, ఇక్కడ నేను ఉన్నాను, నేను ఏం చెప్తే అదే మీరు వింటారు కదా. అయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు బోధిస్తున్న దినాల్లో అంటే అపోస్తల కార్యాల్లో ఉంటది, ఆ సంఘంలో ఉన్న వాళ్ళు దేవుని వాక్యం పౌలు బోధించిన తర్వాత ఆ లేఖనాలు దాంట్లో ఉన్నాయా లేవా అని వాళ్ళు పరిశీలించేవారంట. ఈ రోజు సంఘం అలా లేదు. ఈ రోజున పాస్టర్ గారు చెప్పారు కాబట్టి అదే పద్ధతి. నో దేవుని ఆత్మకు మనము భంగం కలిగి దేవుని సొత్తు అయిన ప్రజల్ని నేను దేవుడిని చాలా స్వరక్తం ఇచ్చినను కొనుక్కున్నాడు కనుక నేను ఎలా ఉండాలంటే నేను ఆయన దాసుడిగా బ్రతకాలి. ఎవరికి దాసుడిగా బ్రతకాలి? మనము దేవునికి దాసులుగా బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాలి. దేవునికి ప్రీతికరమైన సేవ చేసే విధంగా మనం నడుచుకోవాలి. అందుకని ఆదిమ సంఘంలో దేవుని సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆ దాంట్లో ఉన్నాయా లేదా అని చూడటం అనేసి అండి, ఎవరు ఎక్కువ మంది 10 మంది ఉంటే అటువైపు మాట్లాడుతున్నారు ఈరోజు కదా. ఎవరు కొద్దిగా అంటే ఒక సూట్ వేసాడంటే ఆడే పాస్టర్, ఒకటి అంగి వేస్తే ఆడే గొప్ప, కారు మీద వేస్తే ఆడే గొప్ప. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని సేవకులు నేను దూషించట్లేదు, దేవుని సేవకులు నేను ద్వేషించట్లేదు, కానీ దేవుని వాక్యానికి భిన్నంగా బోధించే వారిని మాత్రము ద్వేషించాలనేది దేవునికి ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ సంఘ విషయంలో మాట్లాడుతున్నాడు అండి. కనుక మరి వీటిని అనుసరించే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మనం ఏమాత్రం కూడా అనుసరించకూడదు. చూడండి, మరి ఒక విషయాన్ని చెప్పి నేను ముగించిపోతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపాన విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనా మీరు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఇవి రాబోయే సాయి గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏంటంట? అమావాస్య అన్నపాన విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినంలోనూ అని వాటి విషయంలో మీకు ఎవరు కూడా తీర్పు తెచ్చా అవకాశం ఇవ్వద్దు. ఈ రోజు అమాస్ కదా, అమాస్కి ఎదురెళ్ళకండి. అంటే నా మ్యారేజ్కి నేను మా పాస్టర్ని కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారికి కూడా తెలియదు. నేనేం చేశానంటే అష్టమి రోజున అంటే చూసుకుని అమాస్కి ఎదురు చూసుకుని బయలుదేరాం. వాళ్ళకు తెలియదు, వాళ్ళే ఆనందంలో ఉన్నారంటే మా పిల్లల్ని చూసుకుంటాక వచ్చేస్తాను కుర్రాడు అనుకుంటున్నారు. వాళ్ళు మధ్యవర్తి అనుకుంటాడు, మేము అనుకున్న ప్రకారంగా వాళ్ళు వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. నేనేమనుకుంటానంటే నేను ఇంకొక ఆయన కూర్చుని ఆలోచన చేసి ప్రార్థన చేసి ఇలాగనే నడవాలి, దేవునికి మహిమ తేవాలి తప్ప నేను ఇలాంటి అమావాస్య విషయంలోను పండుగ విషయంలో ఇలాంటి అనుసరించేవాడు ఉండకూడదు అని చెప్పి బయలుదేరాం. తీరాడికి వెళ్ళిన తర్వాత ఉంటారు కదా వాళ్ళు, ఒక బ్యాప్ నుండి ఎవరినో పిలిచి అయ్యా మరి మేము ముహూర్తం పెట్టుకుంటా వచ్చిన ఏ టైం మంచిదని వాళ్ళు కొద్దిగా అటు ఇటు కానిచ్చాను. అంటే
ఈ రోజు వచ్చారండి అసలు అన్నారు. మా పాస్టర్ గారు అంటే ఒరే బాబుగా ఈ రోజు డేట్ ఎవడెట్టారా అన్నాడు. నేనే పెట్టాను డాడీ, నేను చూసే పెట్టాను డాడీ అని దేవుడికి స్తోత్రం కలిగినగా. అంటే సైతాన్ని ఎంత యుక్తిపరుడో చూడండి. ఈరోజు డేట్ ఎవడెట్టమన్నారా అన్నాడు కాడికంటే అప్పుడు అప్పుడు నేను అన్నాను, బాబు మీకు ఇష్టం లేకపోతే నేను తట్టపట్టు చదివి పోతాం, మాకు ఇలాంటి అయితే నచ్చమని చెప్పాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు చక్కగా నాకు పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, దేవుడి సేవలో వాడుకుంటా వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం అండి. ఎందుకంటే పండుగ అమావాస్య విషయంలో మనం ఎవ్వరు కూడా మనకు తీర్పు తీర్చే అవకాశాలు మనం ఇవ్వకూడదు. దేవుడికి స్తోత్రం. దేవుడు చేసినంత మంచిగా చేశాడు. కాలములు సమయంలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఆయన ఆధీనంలో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. కరికర ప్రియులరా, దేవుని సంఘములో సాతాను చాలా యుక్తిపరుడు, మనల్ని ప్రేరేపిస్తాడు. అలా కాదమ్మా, ఇలా చేయండి అమ్మా, ఈ రోజుకి ఇలా చేయండి, అలా చేయండి అంట. సైతం అక్కడ ఎవరు ప్రేరేపిస్తున్నారు? అక్కడ యెజబెలు ఒక దురాత్మ గజిబిజి చేయటం, భక్తి జీవితంలో బలహీనపరచడానికి. అందుకనే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. చివరిగా నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి. వారు గొర్రెల శరములు వేసుకుని మీ యొద్దకు వచ్చురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. కడవరి దినాల్లో చాలా మంది ప్రాఫిట్ అని పెట్టుకున్నారు. ప్రాఫిట్ అంటే ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్తల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఎందుకంటే వారు గొర్రెల శరములు వేసుకుని మీ యొద్దకు వస్తారు. వాళ్ళు లోపల ఏమిటది? క్రూరమైన తోడేళ్ళు గలవారు అన్నాడు. అంటే పైకి గొర్రె శరముగా పూలుస్తే అంటే పైకి. అందుకనే ఈరోజు సంఘము చాలా విధాలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అందులో ఇవన్నీ కూడా మనం గమనించాలంటే చివరగా ఎపిసి పత్రిక చివరి వచనాన్ని చదువుకుంటున్నాం. 6వ అధ్యాయం తీయండి. ఎపిసి పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్పాడు. 6వ అధ్యాయము. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలి పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనం ఎదిరించాలంటే ఇవన్నీ మనం ఏంటి దుష్టుని యొక్క అగ్ని బాణాలని ఆర్పివేయాలంటే, దుష్టుని యొక్క కార్యాలను ప్రియులుగా మనం భగ్నం చేయాలంటే ఏం చేయాలి? విశ్వాసమని డాలు పట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు నాకు తోడైనాడు అని విశ్వాసమని డాలు పట్టుకోవాలి. ఎందుకని? దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పివేయడానికి. తర్వాత అన్నాడు 17వ వచనంలో అన్నాడు, మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు రక్షణనే స్థిరస్థానము ధరించుకోవాలి, దేవుని వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. వీటన్నిటి నుండి మనము దుష్టుడిని ఎదిరించాలి. అప్పుడు దేవుడిని ఏం చేస్తుంటే ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నీ తోటి వారి కంటే దేవుడిని రక్షిస్తాడు. హల్లెలూయా. అందుకని ఓ భక్తుడు అన్నాడు, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము. ఏంటి కనుక దేవుడు అడిగే వాటికంటే ఊహించిన వాటికంటే మనం అత్యధికమైన స్థితిలో నడిపించబోతున్నాడు. అందరూ పండ్లు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని పొందనాలి నాయన. ఇది నాయన తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా నాయన యెజబెలు బాధలను, బిలాము బాధలు
అయ్యా నికోలేతుల బాధలు, వ్యతిరేకవాదాన్ని బోధించే బాధలు, భిన్నమైన బాధలు నాయన భక్తి జీవితంలో ముందుకు కొనసాగకుండా అడ్డుపడే సాతాను బాధలు సంఘం నుండి ప్రేకిలించి వేయబడలేసయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యము పిల్లల, దేవుని కార్యము జరగాలి, దేవుని ఉద్దేశాలు ప్రకటించబడాలి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడ రండి ప్రభా, మహోన్నతుడ రండి అయ్యా. ప్రార్థన చేద్దాం పిల్లల. దేవుడు మనంతా కూడా మనం నేర్చుకునే ప్రకారంగా నడుచుకోవాలని, అలాగే మనం అంతకంతకు అభివృద్ధి చెందాలని, మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని ఉద్దేశమైంది. కనుక ఈ లోకంలో మన భక్తి జీవితాన్ని కలంకం చేసేవి, కలుషితం చేసే సమస్యలు మన ముందు ఎన్నో ఉన్నాయి. కనుక ప్రభా వీటన్నిటి నుండి నన్ను తెప్పించయ్యా, వీటినన్నిటిని ఎదుర్కొనే కృప దాకపోండియా, వీటినన్ను ఎదుర్కొనే సామర్థ్యం దాకపోండి ప్రభా. అయ్యా నా కృపదయచేయ అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. రావాలి హల్లెలూయా. ప్రార్థనలోకి రావాలి అందరూ. స్తోత్రం స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. యేసు రక్తం ప్రభు పాదాల దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా.